సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా కూడా సంపన్నులు తినే సన్నబియ్యం, పేదలకు ఒకేసారి 3 నెలల బియ్యం అందజేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుందన్నారు. గ్రామాల్లో అర్హులను గుర్తించాలని ఇందిరమ్మ కమిటీలను ఆదేశించినట్టు తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకొని రాష్ట్రాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఏలిందన్నారు. ఎప్పటికీ వాళ్లే రాష్ట్రాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేసి నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇవాళ తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ బాగుపడతారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు, ఇంకొక పార్టీ ఉండొద్దు, ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర, పెద్ద కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించేది. ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతం, ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ గొప్పలు చెప్తారు, ఇంకా సత్యారిచంద్రులం అని చెప్తారు. వాళ్ళ నిజంగా చెప్తున్నా, కొందరిని నేను పత్రిక ముఖంగా చెప్తున్నా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఉరి తీయాలి, ఉరి తీయాలి అవసరం అనుకుంటే. అటువంటి నీచ సంస్కృతి, అటువంటి అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దాచుకొని ఆర్థిక వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి ఇంకెవరైనా వస్తే పరిపాలన సాగొద్దు, ఇవాళ మేమైతేనే చక్కగా చేసినాము, ఉన్న ఆస్తులన్నీ ఉన్న వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలన్నిటినీ తాకట్టు పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి మళ్ళా ఇవాళ సంస్కారం అండి. ఎలా కొత్తగా మాట్లాడుంటే ఎమ్మెల్యేలం అంటే నోరు జారినం అంటే, ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నోరు జారిందంటే అర్థం ఉంది. ఒక 10 ఏళ్ళు మంత్రులుగా చేసి అధికారాన్ని అనుభవించి చిల్లర బఠానాలు అమ్ముకుంటూ కూడా అటువంటి మాటలు మాట్లాడు. రైల్వే స్టేషన్లలో పల్లి బఠాలను అమ్ముకుంటూ కూడా అటువంటి చిల్లర భాష మాట్లాడు. మీకు సంస్కృతి అదే, తెలంగాణ ఇచ్చింది ఇదే మాట్లాడడానికి. రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకంటారు, ప్రజలు మార్పు కోరుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు అధికారాన్ని కోల్పోతూ ఉంటారు. అధికారాన్ని కోల్పోయే అక్కాస్తోని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలా ప్రజలు అంతా గమనిస్తారు, ఇలా మేధావులు గమనిస్తారు, ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. మీరు చూడండి, ఇది ఒక అపోహ మాత్రం. ఇప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా అందులో కొందరు అర్హతకు దూరంగా ఉంటారు కాబట్టి, అర్హత లేని వాళ్ళు కూడా మాకు కావాలని కోరుకుంటా ఉంటారు కాబట్టి, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా కూడా ఇస్తున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాని భూమికి మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వదు. రాళ్లకు, రప్పలకు, పెద్ద పట్టణాలకు, అటువంటి కల్టివేషన్ చేయని వాళ్ళకు ఇయ్యరు. కల్టివేషన్ చేస్తున్న వాళ్లకు తప్పకుండా ఇస్తారు.